ఈరోజు స్టాక్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనం చూసాం. బట్ మిడ్ ఆఫ్ ద సెషన్ నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా క్రాష్ అవుతూనే ఉంది. దీనికి రీజన్స్ మాట్లాడుకుంటూ అండ్ రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటూ వీడియో అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఈరోజు స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ జియో పాలిటిక్ టెన్షన్స్. యుఎస్ ఇరాన్ నజల్స్ మీద అయితే అటాక్ చేసింది. సో ఎందుకంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర సీమెన్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు యుఎస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇరాన్ షిప్స్ ని అయితే పేల్చేశారు. అండ్ దీనివల్ల క్రూడల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయేమో అని ఇన్వెస్టర్స్ లో భయాన్ని ఇంక్రీజ్ చేసి అది ఈరోజు మార్కెట్ మీద అయితే ఇంపాక్ట్ చూపించింది. అండ్ సెకండ్ రీజన్, ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్స్ లో హ్యూజ్ సెల్లింగ్ అయితే జరిగింది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ లో. థర్డ్ రీజన్ మెయిన్, ఫారిన్ ఇన్వెస్టర్స్ హ్యూజ్ సెల్లింగ్. ఒక్క మేలోనే 30,000 crore రూపీస్ ని వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి బయటకు అయితే తీసుకున్నారు. సో దీనివల్ల ఇండియన్ రూపీ కూడా వీక్ అయ్యి మార్కెట్ లో ఇంకొంచెం ప్రెజర్ అయ్యి మార్కెట్ ఈరోజు అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది. రెగ్యులర్ అప్డేట్స్ మాట్లాడుకుంటే నిఫ్టీ 118 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 479 పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 50 కింద ఉన్న స్టాక్స్ ఏమైనా మంచిగా గ్రో అయ్యాయంటే అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ బజాజ్ ఆటో అని చెప్పుకోవచ్చు. అండ్ మారుతి సుజుకి కూడా ఉంది. అండ్ మంచిగా ఏమైనా లాస్ అయ్యాయంటే అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ అపోలో అండ్ రిమైనింగ్ స్టాక్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అన్ని కన్సాలిడేట్ చేస్తూ తక్కువ మినిట్స్ లో మీతో షేర్ చేస్తున్నందుకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.